చేసుకున్నానండి ఆల్రెడీ. ఎప్పుడు 1 ఇయర్ అయిందా? 1 ఇయర్ అవుతుంది. అలాగే మీరు షాంపూస్ అని మెయింటైన్ చేయకుండా వదిలేసారా? యెస్. అవునండి. ఓకే. ఇప్పుడు ఎలాగుంది మీ హెయిర్? తిరిగి మీకు ఫ్రీజీ అయిపోయినాయి కదా? బాగా ఫ్రీజీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు ఇదిలో హెయిర్ కట్ చేస్తే కూడా సరిగా కనిపిస్తుంది కదా మ్యామ్. యెస్. అందువల్ల మనం పర్మనెంట్ బ్లో డ్రై ఎలా చేద్దాం. చిన్నది కట్ చేసి బ్లెంట్ ఎలా కట్ చేసి మీకు లేయర్స్ వచ్చి ఇక్కడ వరకు అందంగా ఉంటాయి చూడడం కూడా. తిరిగి మీరు మెయింటైన్ చేసుకోండి. ఎప్పుడు ఇయర్లీ వన్స్ లైక్ 9 to 8 months లో మీరు టచ్అప్ చేసుకుంటే చాలు. అది మీరు మెయింటైన్ చేస్తే అలాగే ఉంటది. మన మెయింటెనెన్స్ త్రూవే మనకి హెయిర్ అందంగా కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టైం నుంచి చూద్దాం ఎలా ఉందని. ఓకేనా? ఇప్పుడు మన రిజల్ట్ చూద్దాం ఎలా ఉందని. ఫ్రీజీ హెయిర్ లైక్ 1.5 years ముందు ఈ మ్యామ్ చేసుకున్నారు. యాక్చువల్లీ సరిగా మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు దీంట్లో మన హెయిర్ కట్ చేస్తే కూడా ఏం కనిపించదు. దానివల్ల వీఆర్ డూయింగ్ పర్మనెంట్ బ్లో డ్రై. దీంట్లో ఒక చిన్న కట్ ఇచ్చి లుక్ ఇస్తాం చూడండి. ఎలాగ రిపేర్ అయిపోతుంది, షైన్ ఉంటుంది. తర్వాత మ్యామ్ మెయింటైన్ చేస్తే లైక్ 10 years కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు మ్యామ్ కావాలో అప్పటి వరకు. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంది మ్యామ్? చాలా బాగుంది. ఎక్సలెంట్గా చేశారు. మీకు పర్మనెంట్గా బ్లో డ్రై అలాగా ఇప్పుడు మనం కట్ చేసి బ్లో డ్రై ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందని. ఇప్పుడు ఇదే మెయింటైన్ చేస్తే రండి. ఎలా ఉంది చెప్పండి? మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మన దగ్గర చేసి? చాలా బాగా చేశారు. చాలా పేషెన్స్గా చేశారు. అండ్ ముందు కంటే ఇప్పుడు మీకు న్యాచురల్ లుక్ ఉంది కదా. యూ లవ్డ్ ఇట్ నా? అది ఇంపార్టెంట్ మనకి కదా. క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 100% రికమెండ్ చేస్తాను. సెకండ్ టైం మీరు వచ్చారు అంతే కదా? సెకండ్ టైం. చూసారా ఎలా ఉందని? పర్మనెంట్ బ్లో డ్రై ఎలాగ ఎంత డ్రైగా ఉండేది చూసారు కదా. ఇప్పుడు చూడండి ఇది న్యాచురల్ లుక్గా హెయిర్ కట్ చేసి బ్లో డ్రై చేసిన అలా ఉందా? చూసారు కదా రిజల్ట్ అందంగా ఉంటాయి. ఇలాగే మెయింటైన్ చేస్తే 8 months వన్స్ మీరు టచ్అప్ చేసుకుంటే చాలు. ఇంకా అందంగా ఉంటాయి. అలాగ మెయింటైన్ చేయడం ఎందుకంటే న్యాచురల్ హెయిర్ అలాగా ఉంటుంది మ్యామ్. మెయిన్ థింగ్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ సాటిస్ఫాక్షన్.